చెప్పేస్తాను కదా మళ్ళీ. ఓకే ఆన్లైన్ మొత్తం మీద నువ్వు ఒక్కడే తీస్తే కూర్చొని నాడి ఏదైనా పూకి నాకింది అప్పుడు ఎవరిది ఇట్లా నాకు సార్ ప్లీజ్ సార్ రెడీ సార్ ప్లీజ్ సార్ మనకు ఒంగోలు టౌన్లో అలాగే నెల్లూరు, బాపట్ల, గుంటూరు డిస్టిక్లో ఈ బైక్ దొంగతనాలు అలాగే గాంజా బిజినెస్ ఒకతను దీంట్లో ఆల్రెడీ ఇద్దరు ఉన్నటువంటి మనకు ముగ్గురు ముద్దాయిల్లో సేలంలో ఆల్రెడీ గాంజా బిజినెస్ చేస్తూ దొరికినటువంటి ముద్దాయిలు వీళ్ళు గాంజా చేస్తూ అలాగే ఈ 4 జిల్లాల్లో 33 బైకులను వీళ్ళు దొంగతనం చేసి వేరే దగ్గర ఉంచడం జరిగింది. సో ఈ బైకులందరినీ కూడా ఈ ముగ్గురు కుంచాల శివప్రసాద్ అలాగే ఉప్పు శ్రీకాంత్ వీళ్ళిద్దరూ కూడా కందుకూరు మండలం, వీళ్ళిద్దరిది కూడా చందాన్ నగర్. అలాగే ఇంకొక అక్యూజ్డ్ వచ్చి సౌహుద్దీన్ సర్దార్, ఇతను కోల్కతా సిటీ వెస్ట్ బెంగాల్ నుంచి. వీళ్ళ ముగ్గురు కూడా ఆల్రెడీ సేలంలో గాంజా కేసులు ఉన్నాయి, వీళ్ళ పైన గాంజా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. అది చేస్తూ ఈ దొంగ బండ్లు కూడా చేస్తూ 33 బండ్లు ఈరోజు రికవరీ చేయడం జరిగింది. దాదాపు 26 లక్షల రూపాయల విలువైన వెహికల్స్ మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టౌన్ ఒంగోలు డిఎస్పి శ్రీనివాస్, అలాగే 1 టౌన్ సిఐ నాగరాజు, అలాగే ఏఎస్ఐల్ కె సురేష్, నాయబ్ రసూల్, సాయి, విజయ్ కుమార్, అనిల్, వీళ్ళ టీం అంతా కూడా వీళ్ళు తిరిగి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్కి పంపుతున్నాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బండ్లు ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్సెస్ అన్నీ చేయించి పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఒంగోలు ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలందరూ నేను కోరుకునేది లైసెన్స్ అలాగే ఇన్సూరెన్స్, బండి పేపర్లు, ఈ 3 కూడా క్లియర్గా మెయింటైన్ చేయండి. ఒకవేళ ఎక్కడైనా బండి మిస్ అయినా పోలీస్ స్టేషన్, లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు మీ పత్రాలతో కేసు ఫైల్ చేస్తే మేము దాన్ని రికవరీ చేసేదానికి మాకు డేటా కరెక్ట్గా ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్. అలాగే మోడిఫైడ్ సైలెన్సర్లు మరొకసారి చెప్తున్నాను, ఒంగోలు టౌన్లో ఈ శబ్దాలు వచ్చేటువంటి సైలెన్సర్ని ఎవరు కూడా వాడొద్దండి, వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయి. ఈసారి వాళ్ళ మీద సెక్షన్ క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తాం మేము. ఇది చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పట్టణ ప్రజలందరినీ కూడా. ఆ శబ్దాలకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి హార్ట్, స్ట్రోక్ అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా, నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. వాళ్ళ పిల్లలు, ఇంట్లో వాళ్ళు ఎవరు ఇలాంటివి చేస్తున్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళే తీసుకోవాలి. లేదు మాకు దొరికితే మాత్రం క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం. ముఖ్యంగా సైబర్ క్రైమ్ అనేది చాలా విపరీతంగా ఆన్లైన్లో జరుగుతుంది. పబ్లిక్కి ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయంటే వాట్సాప్ కాల్ వస్తుంది, మీ పిల్లలు పలానా పోలీస్ స్టేషన్లో తగులుకున్నారని, కేసుల్లో ఉన్నారని, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు కేసుల్లో తగులుకున్నారని, అలాగే మీ బంధువులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్
మీ కొరియర్లో మాదక ద్రవ్యాలు కానీ బ్లాస్టింగ్ మెటీరియల్ వచ్చిందని కానివ్వండి, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అపవాదులు వేసి వాళ్ళని ఇప్పుడే జైలుకి పంపుతామని చెప్పి వాళ్ళని, లేదంటే వాళ్ళు ఆన్లైన్లో కోర్టులు, ఆన్లైన్లోనే మొత్తం పోలీసు, ఆన్లైన్లో అరెస్ట్ చేస్తాం, మీ ప్రాపర్టీ సీజ్ చేస్తాం, వీళ్ళందరినీ ఇలా భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ ఆన్లైన్లోనే వీళ్ళు లక్షలాది రూపాయలు వేయించేసుకుంటున్నారు. ఎవరూ నమ్మద్దండి. మీకు ఎవరన్నా ఫోన్ చేసినా కూడా కోర్టులు కనపడ్డా వాట్సాప్లో, అలాగే పోలీసులు యూనిఫామ్లో మీరు రండి అని చెప్పినా కూడా మీరు ఎవరు కూడా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. డబ్బులు దయచేసి ఎవరు కూడా ట్రాన్స్ఫర్ చేయొద్దు. ఎక్కడ ఆన్లైన్లో అరెస్ట్ చేయడం, ఆన్లైన్లో కోర్టులు కానీ ఎక్కడ మీకు ఏ కేసు లేకుండా మిమ్మల్ని ఎవరన్నా భయపెట్టినా అటువంటి ప్రాక్టీసే లేదు. ప్రజలందరూ దీని మీద అలర్ట్గా ఉండాలి. మీ కొరియర్ వచ్చిందని, లేదంటే మీ పిల్లలు ఎక్కడో తప్పు చేసి దొరికారని ఇలాంటివి చేస్తుంటారు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి. మీ ఫ్రెండ్స్కి మీ పేరు చెప్పి ఆన్లైన్లో డబ్బులు వేయమని చెప్తుంటారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నేనని ఒక మెసేజ్ రూపంలో వెళ్తుంటుంది. ఇవన్నీ కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోకుండా, వాయిస్ వినకుండా మీ ఫ్రెండ్స్ అకౌంట్స్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కూడా ఎవరు చేయొద్దు. ఇదంతా కూడా కొన్ని మోసాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఫోన్ ద్వారా హ్యాక్ చేసి ఆ నంబర్ల ద్వారా అమౌంట్ పంపుతున్నారు. దయచేసి ప్రజలు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసినా ఆన్లైన్లో మెసేజ్ల ద్వారా, వాట్సాప్ ద్వారా మీరు వాళ్ళతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకొని అమౌంట్ ఇవ్వడం తప్ప మీరు పొరపాటున వేశారంటే అది సైబర్ క్రైమే. సో ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆన్లైన్లో మోసాలు ఇన్వెస్ట్ చేయటం, తెలియని ముఖం తెలియని వాళ్ళకి నమ్మి ఎక్కువ డబ్బులు వస్తుందని చెప్పి, డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పి చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా అది తప్పుడు అకౌంట్లోకి వెళ్తుంది. అది దొంగ కంపెనీలు, అలాగే ఫ్రాడ్ కంపెనీల్లోకి వెళ్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆన్లైన్లో నమ్మి మీకు తెలియకుండా ఎవరు ఇన్వెస్ట్ చేయకండి. థ్యాంక్ యూ.